119వ బాబు జగజీవన్ రావు భారత ఉప ప్రధాని పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కనక రాములు గారికి, మా తంగి లక్ష్మణ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొనుకున్న దళిత బడు బలహీన వర్గాలందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతదేశంలో సుమారు 78 సంవత్సరాలకు స్వాతంత్రం వచ్చినా కూడా మరి దళితులకు, బడు బలహీన వర్గాలకు పాలకులు ఎవరైనా, నాయకులు ఎవరైనా మాకు స్వతంత్రం రానట్టే తిమ్మాపూర్ మండలంలో కళ్ళకు కనబడ్డట్టుగా కనబడుతుంది. కాబట్టి వెంటనే విగ్రహాల మీద దళితుల పైన వివక్షత లేదు అని తెలుసుకోవాలంటే ఆ విగ్రహాలు వెంటనే ఆవిష్కరించాలని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వంలో పాలకులకు నేను డిమాండ్ చేయడం లేదు. ఎందుకంటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఆ మహానుభావుల అడుగుజాడల్ని రాజ్యాంగబద్ధంగానే మనం ప్రజాప్రతినిధులు అవుతున్నాం. కాబట్టి మీ పెద్ద మనసుతో, మీ గొప్ప మనసుతో, మీ మంచి ఆలోచనతో మమ్మల్ని ముందుకు తీసుకుపోయి విగ్రహాలు ఆవిష్కరణ చేయవలసిన బాధ్యత, బరువు మీ పైన అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. 14 ఏప్రిల్ లోపు మా అందరి యొక్క విజ్ఞప్తి మేరకు ఖచ్చితంగా ఓపెనింగ్ చేస్తారనే నమ్మకం, విశ్వాసాన్ని పోగొట్టకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, పూలే ఆలోచన విధానాన్ని, మరి భారత దేశంలో ఉప ప్రధానిగా బాబు జగజీవన్ రావు గారి యొక్క ఆలోచన విధానాన్ని కూడా ముందుకు తీసుకుపోతూ విగ్రహాల ఆవిష్కరణ కోసం తిమ్మాపూర్ మండలంలో ఉన్న బడు బలహీన వర్గాల మనసులను ఇంకా గాయపరచొద్దని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మాకు ఖచ్చితంగా మరి పాలకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా సహకరించి విజ్ఞప్తి చేస్తూ, వేడుకుంటూ మీ అందరికీ దయచేస్తూ విగ్రహాలు ఓపెనింగ్ చేయవలసిందిగా. జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం.